ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ, నలుగురు స్టార్లు, అయినా కూడా భారీ డిజాస్టర్ అయిన మూవీ శాంతి క్రాంతి. ఈ సినిమా ఫ్లాప్తో దివాలా తీసిన నిర్మాత. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. ఇప్పుడంటే ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ మూవీ అంటే 1000 కోట్ల వరకు ఉంటుంది. కానీ 3 దశాబ్దాల క్రితం 10 కోట్లైనా చాలా ఎక్కువే. అలాంటి సినిమాకి ఆ రోజుల్లో పెట్టిన బడ్జెట్ డబ్బులు కూడా రాకపోతే ఎలా ఉంటుంది? అందులోనూ నాగార్జున, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమా అంటే నమ్మగలరా? 1991లో వచ్చిన మూవీ శాంతి క్రాంతి. తెలుగులో నాగార్జున, జూహీ చావ్లా జంటగా నటించిన సినిమా ఇది. అప్పట్లో 4 భాషల్లో రూపొందిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ మూవీగా నిలిచింది. నిజానికి 1980వ దశకంలో చివర్లో రజియా సుల్తానా లాంటి సినిమాలు 7 కోట్ల బడ్జెట్తో రూపొందాయి. ఆ తర్వాత 1991లో శశి కపూర్ 8 కోట్ల బడ్జెట్తో ఆ రికార్డు బ్రేక్ చేశాడు. ఆ సినిమా పేరు ఆజూబా. ఇది ఒక సూపర్ హీరో మూవీ. అయితే అదే ఏడాది ఈ సినిమా రికార్డుని ఓ తమిళ దర్శక నిర్మాత బ్రేక్ చేశాడు. అతని పేరు వి రవిచంద్రన్. తానే నిర్మించి దర్శకత్వం వహించిన సినిమా శాంతి క్రాంతి. 1991లోనే 10 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా రూపొందించారు. అప్పట్లో ఇండియాలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిలిచింది శాంతి క్రాంతి. శాంతి క్రాంతి మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కింది. కన్నడ మూవీ వర్షన్లో రవిచంద్రన్ లీడ్ రోల్ పోషించాడు. బాలీవుడ్ నటి జూహీ చావ్లా హీరోయిన్. తెలుగు వర్షన్కు వచ్చేసరికి నాగార్జున లీడ్ రోల్లో కనిపించాడు. ఇక తమిళ, హిందీ వర్షన్లో రజనీకాంత్ హీరో. జూహీ చావ్లా, ఖుష్బూ మాత్రం 4 వర్షన్లోనూ ఉన్నారు. అయితే ఇంత బడ్జెట్ పెట్టి నాగార్జున, రజనీకాంత్, జూహీ చావ్లా లాంటి స్టార్లతో తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్టా పడింది. భారీ నష్టాలను మిగిల్చింది. అప్పట్లో ఇండియాలోనే భారీ బడ్జెట్ మూవీ అయిన శాంతి క్రాంతి బిగ్గెస్ట్ ఫ్లాప్గాను రికార్డులకెక్కింది. ఈ సినిమాను 4 భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో 10 కోట్లు పెట్టి తీస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 8 కోట్లు వసూలు చేసి నష్టాల పాలైంది. కనీసం బడ్జెట్ కూడా రికవరీ చేయలేకపోయింది. దీంతో నిర్మాత చాలా నష్టపోయి అతడు కొన్నేళ్ల పాటు ఇతర చిన్న చిన్న సినిమాల్లో నటించాల్సి వచ్చింది. ఈ కాలంలో అయితే భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడమే కాదు, ఆ సినిమాను అదే స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. దీంతో సినిమా ఎలా ఉన్నా రిలీజ్ కాగానే భారీ ఓపెనింగ్స్తో చాలా వరకు బడ్జెట్ని రికవరీ చేస్తున్నాయి. దీనికి తోడు డిజిటల్ శాటిలైట్ హక్కుల రూపంలోనూ భారీగానే వసూలవుతున్నాయి. దీంతో నష్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఆ కాలంలో ఈ స్థాయి మార్కెటింగ్, బడ్జెట్ రికవరీ చేసే మార్గాలు లేకపోవడం కూడా ఓ కారణమని చెప్పొచ్చు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.